రైట్ 9 మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రణాళిక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్ఎస్ఏ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సులో మంత్రి నారా లోకేష్. తిరుపతిని గ్లోబల్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దుతాం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గత 5 ఏళ్లలో నిలిచిపోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తామని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సాయంత్రం 1వ డివిజన్ పరిధిలోని ఎస్ఎల్వి గ్రాండ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కమ్యూనిటీ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా ఎక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా అక్కడ ఆగిపోయినాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్టుగా అయిపోయినాయి. మళ్ళా నేను 2024లో ప్రజల సహకారంతో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఎక్కడికక్కడ పనులన్నింటిని కూడా పూర్వ వైభోగం తీసుకొచ్చి ఇప్పటికీ ఈ 23 నెలల్లో దాదాపు 330 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చాం. దాంట్లో ఈ 1వ డివిజన్లో ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ 2014 నుంచి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఎస్ఎల్వి గ్రాండ్ అపార్ట్మెంట్సు, దాదాపు ఈ ప్రాంతంలో ఇండివిజువల్ హౌసులు కానీ అపార్ట్మెంట్లు కానీ ఈ 2 వైపులా, అంటే రోడ్డుకు అవతల వైపు గన్నవరం నియోజకవర్గం వచ్చిన దాదాపు 3000 అపార్ట్మెంట్లు ఆయన కడతాం. కానీ దానివల్ల ఇది ఒక మినీ సిటీ లాగా ఎక్స్పాన్షన్ సిటీ బాగా రెడీ అవుతూ ఉంది. దీంట్లో మౌలిక సదుపాయాలు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఆ మౌలిక సదుపాయాలన్నింటిని కూడా ఒక్కొక్కటి క్లియర్ తీసుకుంటూ వచ్చాం. మెయిన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది గతంలో ఆగిపోతే నేను శాసనసభ్యుడు అయినాక మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని శంకుస్థాపన చేసాం. దాంట్లో చిన్న సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాం. అలాగే రోడ్లు కొంచెం ఒక సగంగా ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేసాం. అట్లాగే ఇక్కడ వెనకాల 316 నున్న మన గుండదల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబి పనుల్ని మేము అధికారంలోకి వచ్చినాకే శాంక్షన్ చేయించి దాన్ని టెండర్స్ అన్నీ కంప్లీట్ చేసి టెక్నికల్ క్లియరెన్స్లు అన్నీ కూడా చేసి దాన్ని రెడీ చేసాం. యాక్చువల్గా అది ఇవాళ ఉదయం శంకుస్థాపన చేయాల్సిన అని అనుకున్నాం. పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని కానీ నేను కానీ అందరం కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత రైల్వే బోర్డు నుంచి మెసేజ్ వచ్చింది. PM నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నాయి, మిగతా స్టేట్స్లో ఉన్నాయి ఆర్ఓబీలన్నీ శంకుస్థాపన ఒకే రోజు రైల్వే బోర్డు పెట్టుకుంది. కాబట్టి అందుకని 1 వీక్ డిలే అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఈ 316ని శంకుస్థాపనని త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఇక్కడ రోడ్ల మీద చిన్న ఇష్యూస్ అడిగారు, అవి కూడా సార్ట్అవుట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ అడిగారు. రేపే కమిషనర్ గారితో మాట్లాడి అధికారులను రమ్మని చెప్పాం. ఒక ఆర్టీసీ బస్సు అడిగారు, స్పీడ్ బ్రేక్ రోడ్ అడిగారు, స్ట్రీట్ లైట్ రోడ్ అడిగారు. ఎన్నిటిని కూడా మాకు నోట్ చేసుకున్నాం. ఆ అన్నిటి మీద రేపే అధికారులతో మాట్లాడి ఏదైనా ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా పనులు పెండింగ్ అనేది ఉండదు. మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. ఇవాళ ఎస్ఎల్వి గ్రాండ్ అసోసియేషన్ పెద్దలు, ఈ కమ్యూనిటీ పెద్దలు, అలాగే ఎస్ఎల్వి రాజు గారు వీళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపు 150 మంది సమావేశంలో పాల్గొని పెద్దలందరూ చెప్పినటువంటి ప్రతి సమస్యను నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల్ని అతి త్వరలోనే పూర్తి చేస్తాం. వేగవంతంగా ఈ శివారు ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేసి రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ విజయవాడకు కానీ
అమరావతిలో ఇవన్నీ కూడా గ్రేటర్గా కలవటం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ డివిజన్లు అభివృద్ధి చెందిన గ్రేటర్ విజయవాడ అయినా ఈ విజయవాడ రూపురేఖలు త్వరలో మారబోతూ ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి పనులని ముందు తీసుకెళ్తాం. మేము గత ప్రభుత్వంలోనే ఈ మన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ వేసాం, అక్కడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వేసాం. అంటే ఈ ప్రభుత్వంలోనే గతంలోనే ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక్కడ మధురా నగరు ఆర్యూబీని వేసాం. ఇప్పుడు ఓలోచారు దగ్గర ఉన్నటువంటి ఆగిపోయిన ఆర్ఓబీని కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ఏది ఏమైనా మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్ఎల్వి గ్రాండ్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐకానిక్ గ్లోబల్ టూరిస్ట్ హబ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో జిల్లా పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి పరిసర ప్రాంతాన్ని కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్, డివిజనల్ మేనేజర్లు శ్రీనివాసరావు, జయదేవ్, జిల్లా పర్యాటక అధికారులు జనార్దన్ రెడ్డి, నరేంద్ర, నాగభూషణం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం రాజు, ఆయా జిల్లాల యూనిట్ మేనేజర్లు, ప్రజా సంబంధాల అధికారి రవీంద్రారెడ్డి మరియు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓ ఆల్టర్నేట్ ఫండింగ్ ఆప్షన్ ఫర్ గ్రోత్ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా ఎన్ఎస్సీ సీఈఓ ఎండి ఆశిష్ కుమార్ చౌహాన్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్, ఎంపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఎం విశ్వ, ఎస్జీబీఐ, ఎన్ఎస్సీ ఎండోర్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అలర్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టీల్ సిటీ సెక్యూరిటీస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Ashish Kumar ji, thank you very much for coming to Vijayawada. A very warm welcome. I would also like to thank all the entrepreneurs, chartered accountants who are all here, company secretaries who have made time to be here and attend this SME IPO awareness seminar organized by the National Stock Exchange. The dignitaries on the dais require no introduction. All of you know your MP, you know the MP from the other side of the river. But Krishna was leading the entire textile association, coming and meeting me multiple times. So my only advice to them is, as a state we will help you, we will support you, but reduce your dependency on the state. That is where whenever I met Krishna in Delhi, we would have series of discussion on how can entrepreneurs of Andhra Pradesh sort of use the government as a springboard, but then use market access and various other opportunities to thrive. And that is how this seminar started off. MSMEs గురించి మాట్లాడే ముందల నా యువగలం పాదయాత్ర గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరు తెలుసు, 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, 226 రోజులు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30, 7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. కానీ ప్రధానంగా పాదయాత్రలో మనం ప్రజలతో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కొన్ని ఇంటరాక్షన్స్ జీవితాంతం మనతో ఉండిపోతాయి. దాంట్లో ఒకటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగిన ఇంటరాక్షన్. మీ అందరు తెలుసు, కియా మోటార్స్ పెనుగొండ నియోజకవర్గంలో ఉంది. సో కియా ముందల సెల్ఫీ దిగేదానికి నా చేత 23 కిలోమీటర్లు హైవే పైన నడిపించారు మా వాళ్ళు. నేను అనుకున్నా, హైవేలు ఇంకేముంది, ఇంకా నడుస్తామే కదా, 23 కిలోమీటర్లు కళ్ళు మూసుకుని నడవాలి, ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మంచి ఎండల్లో నడుస్తున్నాం. కానీ అక్కడ నేను చూశాను, హైవే పైన ఒకటి తర్వాత ఒకటి యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ కియా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎగ్జిట్ దిగే సమయానికి ఇమీడియట్గా ఆ యాన్సిలరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. దాంట్లో ఒక చెల్లి పద్మావతి నన్ను కలిసింది. ఆ చెల్లమ్మ ఒక యాన్సిలరీ యూనిట్లో పనిచేస్తుంది. ఆమె వచ్చి, సార్ మీతో నడవాలనుకుంటున్నా,
నా జీవిత ప్రయాణం మీకు చెప్పాలనుకుంటున్నాను. రా తల్లి, ఎవరు మిగలలేదు, మీరని నడుస్తున్నారు నాతో అని చెప్పి కలిసికట్టుగా నడిచాం. అప్పుడు ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ స్టార్ట్ చేశారు, కియానే కాదు అనుబంధ సంస్థలన్నీ తీసుకొచ్చారు, అనుబంధ సంస్థలు ఒక దాంట్లో పనిచేస్తున్నాను, నేను ఈరోజు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఆ చెల్లెమ్మ చెప్పింది. అప్పుడు ఆ చెల్లెమ్మని అడిగా, ఈ ఉద్యోగం ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అంటే ఇల్లు చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నానని చెప్పింది. అంటే పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్, పవర్ ఆఫ్ ద ఫస్ట్ జాబ్, ఐ సా ఇట్ ఇన్ అవర్ ఐస్. సో అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని ఒక సింగిల్ ఎజెండాతో వేదిక మీద ఎంపీలు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం ఒక సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. గడిచిన 23 నెలలు మీరు అందరు చూశారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మేమందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ని పర్సనల్గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. మీరందరూ చూశారు, గూగుల్ డేటా సెంటర్కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఆస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా దేశానికి మనం అందించబోతున్నాం. ఈ ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క పెట్టుబడి వెనకాల వాస్తవంగా ఒక స్టోరీ ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీ బుక్కే రాయొచ్చు. చాలామంది నన్ను ప్రశ్నించారు, డేటా సెంటర్స్ వస్తే మా జీవితాలు ఎలా మారుతాయని మాకు ఉదాహరణ చెప్పండి అని చెప్పారు. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 15% వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2040 లక్ష్యాలని చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ క్యాన్సర్ గుట్టును పసిగట్టే గుంటూరులోని ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో సిద్ధమైంది. పేద మధ్యతరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అత్యుత్తమ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే తొలిసారిగా గుంటూరు జీజీహెచ్లో ఆధునిక సౌకర్యాల మధ్య ఈ పెట్ స్కాన్ను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యాన్సర్ వైద్యంలో ఇది ఒక మైలురాయి కాబోతుంది. ఇందుకోసం సుమారు 18 కోట్ల వరకు కూటమి ప్రభుత్వం వ్యయం చేసింది. పెట్ సిటీ స్కాన్ ద్వారా క్యాన్సర్ వైద్య సేవల్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మీడియా ప్రతినిధులు 2025-2026 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ అలపాటి సురేష్ కుమార్ అన్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ శ్రీ కెఎస్ విశ్వనాథన్తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ అలపాటి సురేష్ కుమార్ చైర్మన్గా 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని ఆయన వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో సిఆర్ మీడియా అకాడమీ సెక్రటరీ శ్రీ వి మణిరామ్,
సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఐ సూర్యచంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్ డి రమేష్, సిఆర్ మీడియా అకాడమీ మేనేజర్ శ్రీ ఎం భాస్కర నారాయణ, విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎస్వి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఈ సంవత్సరం 2025-2026 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్టుల అవార్డులు ఎంపిక చేసి బహుకరించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ వివరాలు మీకు అందజేయడం కోసం ఇవాళ నేను, మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు విశ్వనాథన్ గారు మీ ముందుకు వచ్చాం. ఇవి మొత్తం 12 కేటగిరీల్లో ఈ అవార్డులు ఉన్నాయి. వివరాలు చెప్తాను మీకు. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన ఓ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది, అది మనది కాదు ఆయన. సో ఆ పేరు పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది కొంచెం అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ళ అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. రెండవది ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఇది బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ ఆ స్థాయి కనీసం 10. సో అదే ఇది మన చైర్మన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలుగా ఇది జరగలేదు ఈ అవార్డ్స్. సో మళ్ళీ ఐ థింక్ లాస్ట్ అవార్డ్స్ యాక్చువల్లీ 2012లో ఫైనలైజ్ అయినవి, నియర్లీ 2017లో ఇవ్వడం జరిగింది. సో మన చాలా సంవత్సరాల తర్వాత మనం ఇది మళ్ళీ మొదలు పెడుతున్నాము. సో ఇది కంటిన్యూస్ ట్రెడిషన్గా ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఈ సంవత్సరం నుంచి వీ విల్ స్టార్ట్ బెస్ట్ జర్నలిస్ట్ని మనం గుర్తించి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఒక ఇంటర్నల్ టైం లైన్ పెట్టుకున్నాము. 1.5 నెలలో ఇది పూర్తి చేసేసి, దట్ ఈస్ మీ దగ్గర నుంచి అన్ని అప్లికేషన్స్ వచ్చి మేము పరిశీలించి దెన్ ఫైనలైజ్ చేయడం కూడా మ్యాక్సిమం 1.5 months లోపు మేము కంప్లీట్ చేసేసి జూలై టైంలో వీ వుడ్ లైక్ టు టెంటేటివ్లీ గివ్ ద అవార్డ్స్. ఇది మేము ఈ వారం లోపు మేము ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా మీరు అప్లై చేసుకోవచ్చు అనేది ఆ డీటెయిల్స్ అన్నీ మేము దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మా డిపిఆర్ఓల ద్వారా ప్రచారం చేస్తాం. జస్ట్ అందరూ జర్నలిస్టు మీరు కూడా మీ వైపు నుంచి కొంచెం ప్రచారం చేస్తే ఉన్న జర్నలిస్ట్ అందరూ అప్లై చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఖజానా అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న విచ్చలవిడి ఖర్చులు సామాన్యుడి విస్మయానికి గురి చేస్తున్నాయని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. ఈ దుబారా ఏంది బాబు అంటూ సూటిగా ప్రశ్నించిన ఆయన ప్రభుత్వం నిజంగా పొదుపు పాటించాలనుకుంటే ఈ మార్పు అమరావతి నుండే మొదలవ్వాలని డిమాండ్ చేశారు. ప్రవాస ప్రభుత్వాధినేతల్ని కలిసిన తర్వాతనో కలవక ముందు మీటింగ్లో అనుకుంటా ఆ భాష ఆయన దుబారా తగ్గించుకుందాం, పొదుపు తగ్గించుకుందామని కొన్ని సూచనలు చేశాడు. ఎందుకంటే హైదరాబాద్లోనే మన ముఖ్యమంత్రి గారు కానీ వారి అబ్బాయి కానీ లేకపోతే డీసీఎం గారు కానీ అక్కడే ఉంటారు. వారి ఇంటికి కూడా వెళ్ళాడు ప్రధానమంత్రి గారు.
ఒక ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రాధినేత ఇంటికి పోవాల్సి వస్తే రాష్ట్రంలో పోవడం గౌరవం, మర్యాద. అట్లా కాకుండా తమే వేరే రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్రాన్ని పిలుచుకోవడం ఏ విధమైన మర్యాద నాకు తెలియదు, కానీ బహుశా ఏ విధమైన పొదుపు కూడా నాకు తెలియదు. కానీ నేను అనుకుంటా ఉన్నాను, ఇక్కడ దాకా వస్తే ప్రధానమంత్రి గారికి అయినా పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి అక్కడే కల్పించుకున్నారేమో నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు వస్తుంది, ఇంతకుముందు లేదు. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 2-3 రోజుల్లో నేను ప్రకటిస్తాను, కార్యాచరణ ప్రకటిస్తాను. నేను ముందే చెప్పినాను ఆఖరికి, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నేనే చెప్పింది, ఆద్యుని నేనే. బహుశా కరోనా కూడా నా వల్ల వచ్చిందని చెప్పలే, సంతోషం. ఎందుకంటే కరోనా తర్వాతనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెద్ద ఎత్తున జనంలోకి వచ్చింది. అట్లాగే నేను చాలా చెప్పాను అవన్నీ. బహుశా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటారేమో అని ఈ రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. చెప్పడమేనా లేకపోతే ఏమన్నా దాన్ని చేసేది ఏమేదో ఉన్న ప్రశ్న కూడా పక్కనే వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉత్తరాంధ్ర మొదలుకొని అనంతపురం వరకు కూడా బాధపడని వర్గం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా రైతాంగం తర్వాత దళితులు, షెడ్యూల్ తెగల వాళ్ళు, అట్లాగే వివిధ బీసీ వర్గాల్లో ఉన్న వృత్తి కళాకారులు, అందరూ వృత్తి చేసుకుని బతికే వాళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే కూడా గట్టిగా అడగడానికి కూడా అసలుకి అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పింది కేవలం మామూలుగా ప్రచారం కోసం చాలా మాటలు మాట్లాడతాడు. మా జిల్లాకు వచ్చి ఏం మాట్లాడాడంటే, మొన్న అసలు చెట్లు లేకుండా అనంతపురం జిల్లాలో నేను వచ్చినాకనే చెట్లు వేయించినానని చెప్పాడు. అట్లాగే శ్రీకాకుళానికి వెళ్ళి ఇక్కడ వాన బాగా పడతా ఉంది, ఈ వాన నీళ్లు అనంతపురానికి ఎట్లా పంపించాలో ఆలోచిస్తూ ఉన్నానని చెప్పాడు. అంటే అట్లా చెప్తూ ఉంటారు ఆయన, ఎందుకంటే అప్పుడు థాట్స్ వస్తుంటాయి. ఆ సింధు అనే అమ్మాయి ఏదో ఆ బాల్ ఆటలో గెలిస్తే నేనే అని గజారోహణం, అశ్వారోహణం కూడా చేయించట్లేదు ఇక్కడ ఆఖరికి. సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని ఏపీ మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదార దుర్గాంబ అధ్యక్షురాలు ఓర్సు భారతి డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమాజంలో సమైక్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షురాలు ఓర్సు భారతి తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడు సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని, బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంక ఝాన్సీ, సిరి వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాసి రమణమ్మ, నాయకులు షేక్ నాగుర్బి, చాట్రగ లలిత, జెమురళి తదితరులు పాల్గొన్నారు. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ దాదాపు 7 నెలల బట్టి మైనర్ తీరని అమ్మాయిని, 17 సంవత్సరాల అమ్మాయిని హింసించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పోయిన నెల 31వ తారీఖున ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మద్యం తాగిచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారనేది జరిగిన విషయం. కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరి పోక్సో కేసు పెట్టామని చెప్పి పెట్టారు, కానీ ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్, అబ్బాయి దొరకట్లేదని చెప్పడం మాత్రమే జరుగుతుంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే రాజకీయంగా పెద్ద హోదాలో ఉన్న మంత్రుల పిల్లలైతే ఒక ఇది, సామాన్య మధ్యతరగతి పిల్లలతో ఒక ఇదా అని చెప్పేసి అడుగుతున్నాం. అదే ఎక్కడో మా సామాన్య వాళ్ళైతే వెంటనే అరెస్ట్ చేసి వాటికి ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది. కానీ మంత్రి కొడుకు కనుక మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉందంటే చాలా సిగ్గుచేటైన విషయం. మరి ఆ అమ్మాయిని 7 నెలలు బట్టి హింసించి, అలాగే ఇప్పుడు అమ్మాయి వచ్చి ధైర్యంగా బయట కేసు పెట్టిన తర్వాత కూడా మీరు అమ్మాయిని మరి మద్యం తాగిచ్చి అత్యాచారం చేసిన ఘటన అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. వెంటనే మన బండి సంజయ్ ఆయన్ని కూడా మన పార్లమెంటు దాని నుండి రద్దు చేయాలని చెప్పి, అలాగే ఈ సాయి భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ప్రధానమంత్రి గారు బేటీ బచావో అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం
తప్పితే ఈ మహిళల మీద దాడులు ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో చాలామంది బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేసే వాళ్ళు వైపు నుంచే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేయరు. ఒకవేళ చేసినా వాళ్ళని విడుదల చేయటం ఏదో వంకతో వాళ్ళకి మళ్ళీ స్వాగతాలు ఇలాంటివి కూడా జరిపే పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి మోడీ గారు మహిళలను ఉద్ధరిస్తానని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పే మోడీ గారు ఇలా మహిళలపై ఇలాంటి దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరైనా సరే పెద్ద చిన్న అని తేడా లేకుండా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. బండి సంజయ్ కుమారుడైన బండి సాయి భగీరథ్ మహిళల మీద అరాచకం ఇదే కాదు, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అరాచకాలు ఎక్కువైనాయి. ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఇలా నన్ను 7 నెలల నుంచి ఏడ్పిస్తున్నాడు, అలాగే ఇప్పుడు ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి మందు తాగిచ్చి అత్యాచారం చేశారు అని చెప్పేసి బయటకు వచ్చి ఆ అమ్మాయి చెప్పినా కూడా పోలీసులు ఈ రోజు వరకు వచ్చి ఆ అబ్బాయిది స్విచ్ ఆఫ్ అయ్యింది, ఇంతవరకు మాకు ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు, అయితే మటుకు పట్టుకుంటాం అంటే ఒక మంత్రి కొడుకే ఇలాంటివి ఉంటే అదే సామాన్యుడి బిడ్డ ఎవరైనా ఇలా చేస్తే ఈ పార్టీ పోలీసులు తీసుకెళ్ళి ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు. అలాగే మంత్రుల కుమారులను కూడా అలాగే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. భగీరథుని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీ చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ అత్యాచారాలు ఎక్కువైనాయి. మేము మహిళలకే సాధికారత తీసుకెళ్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలకి 2 రాష్ట్రాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు, అక్కడే ఎక్కడ చూసినా కూడా ఆసిఫా 8 ఏళ్ల పాప, ఆ పాప మీద కూడా ఇలాంటి దాడులు జరిగినా కూడా వాళ్ళకి శిక్షలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. దానివల్లనే ఇలాంటి జనాలు ఎక్కువైపోయి మహిళల మీద ఎక్కువ అరాచకాలు చేసే పరిస్థితి వచ్చింది. అదే శిక్షలు పడితే ఇలాంటి అరాచకాలు తగ్గుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. త్వరలోనే పోలీసులు సాయి భగీరథని అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుకుంటున్నాము. అదే జరగకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యంగా మేము ముందుగా పోరాటానికి ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రణాళిక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్ఎస్ఏ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సులో మంత్రి నారా లోకేష్. తిరుపతిని గ్లోబల్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దుతాం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.